ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం సుఖంగా, సంతోషంగా ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో బాబాగారి పిలుపు ద్వారా మనకొచ్చినటువంటి సందేశం ఏంటి అంటే, బిడ్డ నాపై నమ్మకం ఉంటే కనుక ఈ రాత్రి ఈ చిన్న కథ విని పడుకో. ఉదయం లోపు నువ్వు ఊహించని శుభవార్త నీ చెవిన పడుతుందని బాబాగారైతే మనకు చెప్తున్నారండి. ఇంతకు మనకు బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారని మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి రీచ్ అయ్యేలా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. బాబాగారు మనకు ఏ మాట చెప్పినా కూడా అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఆ మాట వెనుక ఎంతో అర్థం అనేది ఉంటుంది. అది మన జీవితాన్ని మనం మార్చుకునేలాగా చేసుకోవాలి బాబాగారు చెప్పే మాటల్లో. బాబాగారు మనకు ఈ కథ ద్వారా చెప్తున్నది ఏంటంటే, బిడ్డ నాపై నమ్మకంతో నువ్వు ఇన్ని రోజులు ఉన్నావు. నీ బంధం ఎలా నిలబెట్టుకోవాలో అర్థం కాక సతమతమవుతున్నావు. కానీ నువ్వు ఇతరుల మాటలను ఎక్కువగా వినడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. నీ మనసాక్షికి తెలుసు నువ్వు తప్పు చేస్తున్నావా లేదా అని. అలాంటప్పుడు ఒకరి మాటలు విని నువ్వు ఎలా ఉంటావు చెప్పు? ఒకరు ఎప్పుడైతే మనల్ని చెడగొట్టాలని ప్రయత్నిస్తుంటారో వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు. మనము ఒకరి మాటలు వినడం కూడా మన కర్మలో ఒక భాగమే అవుతుంది. ఆ మాటలు మనం విని ఆచరించి ఇతరులపై ప్రయోగించకూడదు. అసలు ఒకరు మన వల్ల బాధపడుతున్నారంటే అది ఎంత పాపం చెప్పండి. ఒకరు మనల్ని బాధ పెడుతున్నారని కానీ మనం ఒకరిని బాధ పెట్టాలనే ఆలోచన మనకి ఎప్పటికీ ఉండకూడదు అని బాబాగారైతే చెప్తున్నారండి. ఒక ఊరిలో ఇద్దరు అన్నాతమ్ముళ్ళు ఉంటారనమాట. రామలక్ష్మణులు పేరు. ఒకరి పేరు రాముడు, ఒకరి పేరు లక్ష్మణుడు. ఆ రామలక్ష్మణులు ఎంతో అన్యోన్యంగా, ఎంతో ప్రేమగా, అసలు ఒకరిపై ఒకరు ఎంత ప్రేమాభిమానాలను అలా కలిగి ఉంటారనమాట. వాళ్ళు ఇంకా చాలా రోజులు ఇంకా అలానే కలిసిమెలిసి ఉంటారనమాట. అలా కలిసిమెలిసి ఉన్న తర్వాత ఇంకా కొద్ది రోజులకి వాళ్ళ తల్లిదండ్రులు చనిపోతారు. అలా తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఇద్దరు అన్నాతమ్ముళ్ళు ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోతాయన్నమాట. పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ భార్యలు చాలా మనస్తత్వాలకి గురయ్యి, అంటే ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ చాలా గొడవలు పడుతూ ఉంటారనమాట. వాళ్ళ భార్యలు సరిగా ఉండరు. కానీ అన్న తమ్ముళ్ళు మాత్రం చాలా అన్యోన్యంగా, ప్రేమగా, ఒకరిపై ఒకరు ప్రేమాభిమానం కలిగి చాలా ఆప్యాయతంగా ఉంటారు. ఇంకా వీళ్ళు ఏమనుకుంటారంటే, మనం ఒకటే చోట కలిసి ఉంటే కనుక చాలా గొడవలొస్తాయి. మన భార్యలు మనల్ని విడగొట్టాలని కూడా ట్రై చేస్తారు అని వాళ్ళు, అంటే కోపతాపాలతో కాకుండా ఇష్టంతోనే సపరేట్‌గా ఉంటారనమాట. రామలక్ష్మణులు ఒక్కొక్కరింట్లో ఒక్కొక్కరు ఉంటారనమాట. అలా ఉన్న తర్వాత వాళ్ళు ఇంకా కోపానికి గురి కాకుండా చాలా అన్యోన్యంగా ఉంటారు. ఇంకా వాళ్ళు పొలం అనేది పండించుకుంటూ ఉంటారనమాట. రామునికేమో ఇద్దరు పిల్లలు, కానీ లక్ష్మణునికి పిల్లలు పుట్టలేదు ఇంకా. రామునికి ఇద్దరు పిల్లలు కదా. లక్ష్మణుడు ఏమనుకుంటూ ఉంటాడు, మా అన్న ఇద్దరు పిల్లల్ని ఎలా పోషించుకోగలుగుతాడు, కాబట్టి నేను వేసిన పొలంలో కొన్ని ధాన్యపు బస్తాలను మా అన్నకు తెలియకుండా నేను మా అన్న ధాన్యపు బస్తాలలో కలుపుతానని లక్ష్మణుడు ఏం చేస్తూ ఉంటాడు, తనకు పండిన ధాన్యపు బస్తాలని 10 ధాన్యపు బస్తాలని అన్న ధాన్యపు బస్తాలలో కలుపుతాడు అన్నకు తెలియకుండా. అన్న ఏమనుకుంటాడంటే, నా తమ్మునికి పిల్లలు పుట్టలేదు కదా, నేను ఎలాగో బతకగలను. నా పిల్లలు నన్ను ఒక ముసలివాడినైన తర్వాత ఒక ముద్ద అన్నం పెట్టి ఎలానో బతికించుకుంటారు. కానీ నా తమ్మునికైతే అస్సలు పిల్లలు పుట్టలేదు కదా, తను ఎలా బతుకుతాడు? తన వెనుక కొంచెం డబ్బులనేది పోగేసుకుంటే తను జీవితాంతం జీవించగలడు. డబ్బే ముఖ్యం కదా ఇప్పుడని తను ఏం చేస్తాడు, తమ్మునికి తెలియకుండా 10 ధాన్యపు బస్తాలను తమ్ముని ధాన్యంలోని కలుపుతాడు. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు కలుపుకుంటూ ఉంటారు పంట పండినప్పుడల్లా. తర్వాత ఏం జరుగుతుందంటే, ఒకానొకప్పుడు ఇద్దరు ఒకరికొకరు ఎదురు పడతారు. ధాన్యపు బస్తాలను అవతల యువతల మోసుకునేటప్పుడు ఇద్దరు ఒకరికొకరు ఎదురుపడి, అయ్యో ఇన్ని రోజులు నేను వేస్తున్నాను, ఇన్ని రోజులు నేను కూడా వేస్తున్నాను తమ్ముడు అని ఇద్దరు చాలా సంతోషంగా, ఎంతో ప్రేమగా అనుకుంటారనమాట. నాపై మా తమ్మునికి ఎంత ప్రేమ ఉంది, నాపై మా అన్నకి ఎంత ప్రేమ ఉంది అని ఇంకా ఊర్లో వాళ్ళందరూ కూడా అనుకుంటారనమాట. అన్న తమ్ములంటే ఇలా ఉండాలి, అన్న తమ్ముల మధ్య ప్రేమ ఇలా ఉండాలి.
తల్లిదండ్రులు లేకపోయినా కూడా వీళ్ళే ఒక బాధ్యతగా ఉన్నారు. అన్న తమ్ముళ్ళ బంధం అంటే ఇలా ఉండాలి అని ఊర్లో వాళ్ళందరూ వాళ్ళని అభిమానిస్తారు. మనకు బాబాగారు ఈ కథలో చెప్తున్నటువంటి నీతి ఏంటి అంటే, ఏ బంధమైనా సరే, అది తల్లిదండ్రుల బంధమైనా కావచ్చు, ఇంకా మన సన్నిహితులైన, మన స్నేహితులైనా కావచ్చు, భార్యాభర్తలైనా కావచ్చు, అన్నతమ్ములైనా కావచ్చు, ఏ బంధమైనా కూడా మన మధ్యలో సఖ్యత అనేది చాలా ముఖ్యమని చెప్తున్నాడు. సఖ్యత ఎందుకు ముఖ్యమంటే, మన మధ్యలో మనకి గొడవలు రాకుండా మనమే అర్థం చేసుకోవాలి. ఇతరులు ఎంత మన మధ్యలో చేరి ఎంత నేర్పించినా కూడా మనం దాన్ని అలవాటుగా చేసుకోకూడదు. వాళ్ళ మాటలు నమ్మి మన బంధాన్ని మనం దూరం చేసుకోకూడదు. ఎప్పటికీ మనం ఒకరికొకరు అర్థం చేసుకుంటే కనుక మన జీవితం సుఖమయం అవుతుందని బాబాగారి సందేశం ద్వారా ఈరోజు ఈ చిన్న కథ ద్వారా మీకు బాబాగారైతే సందేశం అనేది ఇచ్చారండి. మీకు ఈ కథ కనుక అర్థమయ్యింది అని అనుకుంటున్నాను. మీరు అర్థం చేసుకొని మీరు ఎవరితో అయితే గొడవపడి దూరంగా ఉంటున్నారో వాళ్ళను దగ్గరగా చేసుకొని అందరూ సంతోషంగా జీవించండి. ప్రతి ఒక్కరికి జీవితం అనేది చాలా చిన్నది కదూ. ఆ జీవితం చిన్నగా అంటే మన జీవితం చాలా చిన్నది. కొన్ని రోజులైనా మనం సంతోషంగా ఉన్నామా అని మనకైనా మన మనసుకు అనిపించాలి కదా. ఎప్పుడు గొడవలు పడుతూ, ఎప్పుడు పోట్లాడుకుంటూ ఉంటే ఇంకెందుకు చెప్పు జీవితం. ఇదేనా మనకు దేవుడిచ్చిన జీవితం. అన్ని జన్మలలోకెల్లా మనిషి జన్మ అనేది చాలా గొప్పది. కానీ బ్రతికినన్ని రోజులు కుళ్ళు కుతంత్రాలతో, ఎప్పుడు ఈర్ష్యతో బతకకూడదు. ఏదైనా కానీ మనశ్శాంతిగా ఒకరినొకరు అర్థం చేసుకొని బ్రతకాలి. గత జన్మలో చేసిన పాపమే ఈ జన్మలో మనం అనుభవిస్తున్న కర్మ. కాబట్టి ఈ జన్మలోనైనా పాపాలు చేయకుండా వచ్చే జన్మ ఉంటే కనుక మంచి రాతతో పుట్టాలి అని అనుకుంటే ఈ జన్మలో మనం అందరం పాపం చేయకూడదు. ప్రతి ఒక్కరూ ఒకరిపై ఒకరు ప్రేమ చూపించుకుంటూ ఉంటారని బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే కనుక పక్కనే ఆల్ అనే సింబల్ కూడా వస్తుంది. దాన్ని కూడా క్లిక్ చేస్తేనే బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీకే ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. ఇంకా మరికొంతమందికి షేర్ చేయడానికైతే ప్రయత్నించండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయంత్రం వచ్చే బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.